సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నా etios కార్కి బ్యాక్ సైడ్ ఉన్న అద్దం అయితే ఇది సరిగ్గా వర్క్ అవటం లేదు. ఎందుకంటే అది కిందికి పైకి రావటం లేదు, చెడిపోయింది. చూపిస్తాను చూడండి. చూస్తాను, ఇప్పుడు డౌన్ చేస్తాను చూడండి. డౌన్ అవడం లేదు, అలాగే పైకి కూడా పోవటం లేదు. సో లోపల ఉంటుంది కదా జాయింట్, అదైతే ఊడిపోయినట్టు అయితే ఉంది. చేత్తో పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే ఇప్పి రిపేర్ అయితే చేద్దాం. ఎలా చేసుకోవాలి ఇంటి దగ్గరే మీకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు చేసేది ఏం లేదు, ఇదైతే పూర్తిగా పుచ్చిపోయింది. నేను ఆల్రెడీ దీనికి ఒక 2-3 సార్లు అయితే ఎంసీలు అయితే వేసాను. ఇది వర్కింగ్లో ఉంటే, ఇది కూడా బాగుంటే కనుక ఎంసీలతో మేనేజ్ చేద్దాము. ఇది పూర్తిగా పుచ్చిపోయింది, కొత్తది రీప్లేస్ చేసుకోవాల్సింది. నేను కొత్తది అయితే మెకానిక్ ఫోన్ చేసి ఆర్డర్ పెట్టాను. 2 పీసెస్. బ్యాక్ సైడ్ అవతలు కూడా బాగాలేదు. ఈ 2 అయితే వేపిస్తాను కొత్తవి. కొద్దిగా బాగుంటే కనుక ఎంసీ వేసి మేనేజ్ చేద్దాను. మొత్తం ఈ లబ్బర్ అట్టే అతకపోయింది, అదేమో పుచ్చిపోయింది, పూర్తిగా చెడిపోయింది, రెస్ట్ ఎక్కే. సో మనం ఏం చేయలేము. ఇటువంటి విషయం కూడా మీకు జరిగినట్టయితే కనుక ఇది మీకు ఒక ఎక్స్పీరియన్స్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఇంతకుముందు పాత ఎంసీ వేసాను చూడండి. ఎంసీలు వేసాను, ఫెవిక్విక్ ఎంసీలు.